कहाँ का रिवाज है समझ में नहीं आता कि एक आदमी को लेकिन वजह नहीं मालूम। अरे मुझे लेंगे समझ में बेजा दर्जा मारने से उसका सबब ये हुआ कि वो आदमी मारते आनके करें का माकड़ाనికి इसके बारे में చెప్పండి. సాయంత్రం 5:30 ప్రాంతంలో ఆనంద్ వైన్స్ ముందల జరిగిన గొడవలో మాణిక్ యాదవ్కి గాయాలకు పాల్గొనడంతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ముందుగా అతను ఎవరు కొట్టారో తెలియదు, గుర్తులేని వ్యక్తులని దరఖాస్తు ఇవ్వడం జరిగింది. తర్వాత అతను అక్కడ ఫుటేజ్ని వీడియో ఫుటేజ్ చెక్ చేసి వాళ్ళని గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటి వరకు 5 నిందితులను గుర్తించి వారిని అదుపులో తీసుకోవడం జరిగింది. శ్రీనివాస్ రెడ్డి, రాజు, రమేష్, పొట్టి మల్లేష్, నాగరాజు అని 5 అదుపులో తీసుకోవడం జరిగింది. ఇంకా శ్రీను అబ్స్టాండింగ్లో ఉన్నారు. మరి కొందరిని తీసుకొచ్చి చట్టపరమైన చర్య తీసుకున్నారు. అసలు ఎందుకైనా లోకి మాణిక్యం అనే వ్యక్తి బీర్ కొంట మోటార్ సైకిల్ మీద వచ్చి ఆపి వెళ్ళి బీర్ బాటిల్ తీసుకొని మళ్ళీ బయటకు వస్తున్నప్పుడు ఆ మోటార్ సైకిల్ మీద సుధాకర్ రెడ్డి ఇక్కడ టాటా ఏస్ డ్రైవరు అతను ఆ బండి మీద కూర్చొని ఉండటంతో నా బండి మీద ఎందుకు కూర్చున్నావు అన్న అడగడంతో మాట పెరిగి గొడవైంది. ఇతను డ్రైవర్ కాబట్టి ఇతని చుట్టుపక్కలంతా అతని మిత్రుల నుండి సుధాకర్ రెడ్డి డ్రైవర్ కాబట్టి చుట్టుపక్కల మిత్రుల నుండి ఇతన్ని సన్సిటీ దెబ్బలు తగిలిన వ్యక్తిది కాబట్టి అందరూ నాన్ లోకల్ కాబట్టి అందరూ కలిసి కొట్టడం జరిగింది. లీడర్ ఆయన తెలుసా? ఆయన చచ్చిపోయిండు ఆయన మీరు కొట్టానే చచ్చిపోయింది పొద్దున. మేమిద్దరం కొట్టినట్టు ఉంటే మరి షూట్ చేయండి సార్ ప్లీజ్. చూడండి సార్ వీడియో చూసి మాకెందుకులే కానీ ఆఫీసర్లో చెప్పండి. వాడు చచ్చిపోయింది ఏం చెప్పుకుంటారు ఆఫీసర్లే. టీఆర్ఎస్ లీడర్ అయితే కొట్టి చంపమన్నారా? మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఎట్లా సార్? రమణ సందే कर दिए ऐसे